న్యూస్ ఆంధ్ర. పేరు శ్రీను నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆలమూరు పోలీస్ స్టేషన్. తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి విన్నపం చేసుకుంటున్నా ఏమనగా, క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలలో విద్యార్థుల హెయిర్ స్టైల్పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ధ, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు. క్రమశిక్షణ మాటలతో రాదు, కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది. పిల్లలకి బడిలో భయం లేదు, ఇంట్లో భయం లేదు. అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకు గురి అవుతుంది. వాళ్లే ఈ రోజుల్లో రౌడీలుగా తయారవుతున్నారు. అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు. తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు. గురువుని గౌరవించడం సమాజం వినాశకాలానికి గురవుతుంది. ఇది నిజం. గురువు అంటే భయం లేదు, మరియు గౌరవం లేదు. చదువు సంస్కారం ఎట్లా వస్తుంది? కొట్టొద్దు, తిట్టొద్దు, బడికి రాని వాడిని ఎందుకు రావట్లేదు అని అడగొద్దు, చదవాలని హోంవర్క్ అని కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు. 5వ తరగతి నుంచే కటింగ్ స్టైల్స్, చినిగిన జీన్స్, గోడల మీద కూర్చోవటం, వెళ్ళే వారిని వచ్చేవారిని కామెంట్ చేయడం, అరే సార్ వస్తున్నారా అని అంటే వస్తే రాని అనే పరిస్థితి.